పరాకోశ నిర్మాణము సూక్ష్మ సిద్ధ బీజ జననము. పిండోత్పత్తి శాస్త్రములో భాగంగా ఈ పాఠ్యాంశము పరాకోశ నిర్మాణము సూక్ష్మ సిద్ధ బీజ జననము. పిండోత్పత్తి శాస్త్రము అనగా మొక్కలలో పిండం అభివృద్ధి చెందే విధానము. ప్రత్యుత్పత్తి జరిగిన తర్వాత స్త్రీ పురుష బీజములు కలయిక తర్వాత ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం నుంచి పిండం అభివృద్ధి చెందుతుంది. సో ఈ మొత్తం విధానం గురించి చదివేటువంటి శాస్త్రము పిండోత్పత్తి శాస్త్రము. ఆ పిండోత్పత్తి శాస్త్రంలో భాగంగా పరాగకోశ నిర్మాణము సూక్ష్మ సిద్ధ బీజ జననము. పరాగకోశం అనేది ఎక్కడ ఉంటుంది? పుష్పంలో ఉంటుంది. పుష్పము అనేది మొక్కలో ప్రత్యుత్పత్తి అవయవము. పరాగకోశము పుష్పంలో పురుష అవయవమైనటువంటి కేసరంలో భాగము. సో పరాగకోశ నిర్మాణము తెలుసుకోవడానికి ముందుగా మనము పుష్పములో ఉండే భాగాల గురించి చదువుకుందాం. పుష్పము ఇది ప్రత్యుత్పత్తి అవయవము. పుష్పంలో ఈ భాగము ఇది పెడంకు, ఇది పుష్పవృంతము. అంటే పుష్పము ఈ భాగం చేత మొక్కకు అతుక్కుంటుంది. ఇక ఈ భాగము రిసెప్టకల్ అనగా పుష్పాసనము. అంటే పుష్పం యొక్క సీటు. విద్యార్థులందరూ ఎలాగైతే బెంచ్ పైన కూర్చుంటారో పుష్పంలో ఉన్నటువంటి 4 భాగాలు రక్షపత్రము, ఆకర్షపత్రము, కేసరములు, అండకోశము, ఈ 4 భాగాలు ఇక్కడ కూర్చుంటున్నాయి. సో దీన్ని పుష్పాసనము అంటారు. సో పుష్పంలోని భాగాలు మనం వరుసగా చెప్పుకున్నట్టయితే సెపల్స్ రక్షపత్రము, సాధారణంగా ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. పుష్పమునకు రక్షణ కల్పిస్తాయి మొగ్గ దశలో ఉన్నప్పుడు. ఇక రెండవ భాగము ఆకర్షపత్రములు. ఇది ఆకర్షపత్రములు. ఈ ఆకర్షపత్రములు సాధారణంగా వివిధ రంగుల్లో ఉంటాయి. దీనివల్ల పుష్పము కీటకములను ఆకర్షిస్తుంది. తద్వారా పరాగ సంపర్కము జరగడానికి అవకాశం ఉంటుంది. పుష్పం యొక్క ప్రధానమైన విధి ప్రత్యుత్పత్తి. సో ప్రత్యుత్పత్తి జరగడానికి ఈ అవయముల యొక్క అవసరం లేదు. ఇవి లేకపోయినా ప్రత్యుత్పత్తి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి అనావాస్యకాంగములు అంటారు. ఇక రెండవ భాగమైనటువంటి కేసరము, ఇది పురుష అవయవము. ఇక ఇది అండకోశము. ఈ 2 భాగములు పుష్పం యొక్క ప్రత్యుత్పత్తికి తప్పకుండా అవసరము. ఇది స్త్రీ అవయవము, ఇది పురుష అవయవము. సో తప్పకుండా పుష్పం యొక్క ప్రత్యుత్పత్తికి అవసరం కాబట్టి ఈ రెండింటిని కలిపి ఆవశ్యకాంగములు అంటారు. సో మూడో భాగమైనటువంటి కేసరం తీసుకున్నట్టయితే ఇది కేసర దండము. దీన్ని ఇంగ్లీష్లో ఫిలమెంట్ అంటారు. దీనిపైన ఇలా ఉబ్బినటువంటి భాగము యాంథర్ పరాగకోశము. దీని గురించే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము. సో ఈ రెండింటిని కలిపి స్టెమెన్ అంటే కేసరము అంటారు. ఇక నాలుగో భాగమైనటువంటిది అండకోశము. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము. ఇక్కడ ఈ ఉబ్బినటువంటి ఈ భాగము అండాశయము. ఇది అండాశయం, ఓవరి. దీని లోపల అండములు ఉంటాయి, ఓవిల్ విత్ ఎంబ్రియో సాక్. అంటే అండంలో పిండకోశం ఉంటుంది. ఇక దీనిపైన ఇది స్టైల్ అంటే కీలము. కీలం పైన
ఇది చీలి ఉంటుంది, కొన్ని మొక్కలు చీలకుండా ఉంటుంది, కొన్ని మొక్కలు కేశాలతో కూడుకొని ఉంటుంది. ఇది కీలాగ్రము. అంటే పరాగకోశం పగిలినప్పుడు దీని నుంచి పరాగ రేణువులు వెదజల్లబడతాయి. అలా వెదజల్లబడినటువంటి పరాగ రేణువులు ఇక్కడికి చేరుతాయి. సో పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రంలో చేరడాన్ని పరాగ సంపర్కము అని అంటాం. సో ఈరోజు మనము ఈ పరాగకోశం గురించి క్షుణ్ణంగా మనము అధ్యయనము చేయబోతున్నాము. సో పరాగకోశం అనేది పురుష అవయవంలోని భాగము అని మీరు గుర్తుంచుకోవాలి. పరాగకోశంలో అడ్డుకోత తీసుకున్నట్టయితే మనకు 4 భాగాలు కనిపిస్తాయి. బాహ్య చర్మము, ఎండోథీషియం, మధ్య పొరలు, టపెటం, సిద్ధ బీజజనక కణజాలము. ఈ భాగముల గురించి మనము తెలుసుకుందాం. ఇది పరాగకోశము అడ్డుకోత. సో పరాగకోశంలో సాధారణంగా 2 కక్షలు ఉంటాయి. ఇదొక కక్ష, ఇదొక కక్ష. ఈ 2 కక్షలను కలుపుతూ సంయోజక కణజాలము ఉంటుంది. ప్రతి కక్షలో 2 గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిని ఇది బిలము, ఇదొక బిలము, ఇదొక బిలము. ఈ విధంగా మనకు మొత్తము 4 బిలములు ఉన్నాయి. సో 2 కక్షలు ఉన్నప్పుడు 4 బిలములు ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరాగకోశాన్ని ద్వికక్షయుత చతుర్బిలయుత పరాగకోశము అంటారు. ఈ ఒక్కొక్క బిలము ఒక సూక్ష్మ సిద్ధ బీజాశయానికి సమానము. సూక్ష్మ అంటే పురుషని అర్థంలో తీసుకోవాలి. సో ఇది సూక్ష్మ సిద్ధ బీజాశయము అంటే ఇక్కడ 4 సూక్ష్మ సిద్ధ బీజాశయములు ఉంటాయి. ఒక సూక్ష్మ సిద్ధ బీజాశయ నిర్మాణం అని చదువుకున్నట్టయితే మిగిలిన 3 నిర్మాణం కూడా చదువుకున్నట్టే. ఎందుకంటే మిగిలిన 3 కూడా ఆ విధంగానే ఉంటాయి. అయితే మాల్వేసి కుటుంబంలో ఒకే కక్ష ఉంటుంది. ఒకే కక్ష ఉన్నప్పుడు 2 బిలాలు ఉంటాయి. కాబట్టి అక్కడ పరాగకోశాన్ని ఏకకక్షయుత ద్విబిలయుత పరాగకోశము అని అంటారు. ఇక ఇది ఒక బిలము లేదా సూక్ష్మ సిద్ధ బీజాశయము. కాబట్టి ఇప్పుడు మనము పరాగకోశం అడ్డుకోత అంటే పరాగకోశం అంటే సూక్ష్మ సిద్ధ బీజాశయం. సో ఇప్పుడు మనము ఈ పరాగకోశంలో ఈ భాగాన్ని అంటే సూక్ష్మ సిద్ధ బీజాశయం గురించి చదువుకుందాం. దీని గురించి చదువుకున్నట్టయితే మిగతా మొత్తం ఈ భాగం చదువుకున్నట్టే మనం భావించుకోవాలి. ఎందుకంటే మిగతా 3 కూడా ఆ విధంగానే ఉంటాయి కాబట్టి. ఇది సంయోజక కణజాలము అంటే ఈ 2 భాగాలను ఈ 2 కక్షలను కలిపేటువంటి కణజాలము. సో మనం ఒక సూక్ష్మ సిద్ధ బీజాశయాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది బాహ్య చర్మము, ఇక ఇది ఎండోథీషియము, ఇది మధ్య వరుసలు, ఇది టపెటం, ఇది సిద్ధ బీజ జనక కణజాలము అంటే సూక్ష్మ సిద్ధ బీజాలను ఏర్పరిచేటువంటి కణజాలము. సో ఇందులో ఒక్కొక్క భాగం గురించి మనము చెప్పుకుందాము. ఇది బాహ్య చర్మము. మన పటంలో మనకు కనిపిస్తుంది. బాహ్య చర్మంలో కణాలు ఎన్ని వరుసల్లో ఉన్నాయి? ఒకే వరుసలో ఉన్నాయి. ఇక్కడ ఒకే వరుసలో కణాలు ఉంటాయి. ఈ బాహ్య చర్మము చూడండి, ఈ 4 సూక్ష్మ సిద్ధ బీజాశయాలను చుట్టుతూ ఉంది. అదేవిధంగా రెండో భాగమైనటువంటి ఎండోథీషియం కూడా ఈ 4 భాగాలను అంటే 4 సూక్ష్మ సిద్ధ బీజాశయాలను చుట్టుతూ ఉంది. మూడో భాగమైనటువంటి మధ్య వరుసలు ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయాన్ని మాత్రమే చుట్టుతుంది. ఇక్కడ దీన్ని మాత్రం చుట్టుతుంది. అదేవిధంగా టపెటం కూడా ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయంలోని భాగంగా ఉంది. అయితే ఈ 2 పొరలు మాత్రమే అంటే బాహ్య చర్మము, ఎండోథీషియము ఈ 2 మాత్రము ఇక్కడ 4 సూక్ష్మసిద్ధ బీజాశయాలను చుట్టుతూ అవిచ్ఛిన్నంగా ఉంటాయి. అంటే అన్నిటిని చుట్టుతూ ఉంటాయి. సో బాహ్య చర్మంలో అక్కడక్కడ పెద్ద కణాలు ఉంటాయి. వీటిని స్టోమియం అంటారు. ఈ స్టోమియం వద్ద పరాగకోశం పగులుతుంది.
పగిలి పరాగకోశం లోపల అంటే సూక్ష్మసిద్ధ బిజాశయం లోపల ఉన్నటువంటి పరాగరేణువులు బయటికి వెదజల్లబడతాయి. అంటే పరాగకోశం పగిలే చోటు ఇక్కడ స్టోమియం వద్ద మాత్రమే ఈ పరాగకోశము పగులుతుంది. ఇక రెండవ భాగమైనటువంటి ఎండోథీషియము చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా కణములు ఒకే వరుసలో అమర్చబడ్డాయి, కానీ కణాలు ఇలా సాగి ఉన్నాయి ఈ విధంగా. అంటే ఇది ఒక వృత్తం అనుకున్నట్టయితే కణాలు ఈ విధంగా సాగి ఉంటాయి ఇలాగా. అంటే ఈ కేంద్రకం నుంచి ఇక ఇటువైపు సాగి ఉంటాయి. అంటే దీన్ని మనం ఏమంటాం, ఇది వ్యాసార్థం. కేంద్రకం నుంచి పరిధి వైపు వచ్చే గీతను వ్యాసార్థం అంటాం. అంటే ఇవి వ్యాసార్థంగా సాగి ఉన్నాయి, ఇలా పొడవుగా ఇలా సాగి ఉన్నాయి. సో ఇక్కడ కణాలు వ్యాసార్థంగా సాగి ఉంటాయి. ఇందులో తంతుయుత మందాలు ఉంటాయి, అంటే నారలతో కూడినటువంటి మందాలు ఉంటాయి. దానివల్ల ఈ ఎండోథీషియము సులభంగా పగలడానికి అవకాశము వస్తుంది. అంటే పరాగకోశం పగలడానికి ఈ ఎండోథీషియం అనేది ఉపయోగపడుతుంది. ఎండోథీషియంలో ఇందులో ఆల్ఫా సెల్యులోజ్ పదార్థం ఉంటుంది, మరియు లిగ్నిన్ కూడా ఉంటుంది. ఈ లిగ్నిన్ ఉండడం వలన ఇక్కడ తంతుయుత మందాలు ఏర్పడుతున్నాయి. ఆ తంతుయుత మందాలు ఉండడం వల్ల ఆ కణాలు సంకోచం చెందుతాయి. ఎప్పుడైతే కణాలు సంకోచం చెందుతాయో పరాగకోశం పగులుతుంది స్టోమియం వద్ద. ఇక మూడో భాగము వచ్చేసి ఇది మధ్యవరుసలు. ఇది తన సొంత సూక్ష్మసిద్ధ బీజాశయాలను మాత్రమే చుట్టుతుంది. ఈ పక్కన ఉన్న సూక్ష్మసిద్ధ బీజాశయాలను ఇది చుట్టుతలేదు. చూడండి, ఇక్కడ చుట్టుతలేదు, ఇక్కడ చుట్టుతలేదు. ఇందులో 2 వరుసల్లో ఉన్నాయి, కానీ 2 లేదా 3 వరుసల్లో ఈ కణాలు అమర్చబడి ఉంటాయి. పరాగకోశం పక్వానికి వచ్చే సమయానికి ఈ పొరలు నశించిపోతాయి. ఇది తర్వాత ఎండోథీషియం కూడా నశించిపోతుంది. నెక్స్ట్ వచ్చినటువంటి భాగము టపెటం. ఈ టపెటం అనేది లోపల సూక్ష్మ సిద్ధ బీజ జనక కణజాలం నుంచి సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అంటే ఈ అభివృద్ధికి కొంత పోషక పదార్థాలు అవసరం. ఆ పోషక పదార్థములను ఈ టపెటము అందజేస్తుంది. సూక్ష్మ సిద్ధ బీజాలకు అంటే పరాగరేణువులకు పోషక పదార్థములను అందజేసే కణజాలం ఇది. అంటే వాటికి తిండి పెట్టే కణజాలము, అవి పెరగడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థములను అందజేసేటువంటి ఈ కణజాలము టపెటం. టపెటములో జీవ పదార్థం చిక్కగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క కణంలో ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి, కాబట్టి ఇవి బహుకేంద్రక కణాలు అంటారు. కణాలు కూడా ఇతర కణాలతో పోలిస్తే కాస్త పెద్దగానే ఉంటాయి. ఈ టపెటము 2 రకాలు. ఒకటి అమీబాయిడ్ టపెటం, రెండవది స్రావ టపెటం, సీక్రెటరీ టపెటం. అమీబాయిడ్ టపెటం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న జీవ పదార్థంలో పోషక పదార్థాలు ఉంటాయి. ఈ జీవ పదార్థము ఈ కణకవచాలు పగిలినప్పుడు, నశించిపోయినప్పుడు లోపల ఉన్న జీవ పదార్థము అమీబా వలె పెరుగుతూ లోపలికి చొచ్చుకొని వస్తుంది. అంటే ఈ భాగంలో చొచ్చుకొని వస్తుంది. ఎక్కడైతే పరాగరేణువులు లేదా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడుతున్నాయో ఆ భాగంలో చొచ్చుకొని వచ్చి ఇక్కడ ఇవి పోషక పదార్థాలను అందజేస్తుంది. సో అది అమీబాయిడ్ టపెటం. ఇక రెండవ రకము స్రావ టపెటం లేదా సీక్రెటరీ టపెటం. అంటే ఇక్కడ ఉన్న జీవ పదార్థము ఇక్కడే ఉంటుంది, కానీ లోపల ఉన్న పోషక పదార్థాలను ఇటువైపు స్రవిస్తుంది, ఇటువైపు స్రవింపజేస్తుంది, లోపలికి కార్చబడుతుంది. సో వాటిని ఇక్కడ పెరుగుతున్నటువంటి సూక్ష్మసిద్ధ బీజములు లేదా పరాగరేణువులు వీటిని తీసుకొని అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇక సూక్ష్మసిద్ధ బీజ జనక కణజాలం ఇది మొత్తం సూక్ష్మసిద్ధ బీజ జనక కణజాలం. ఈ ఒక్క వరుస మాత్రమే టపెటము. లోపల ఉన్నది మొత్తం కూడా సూక్ష్మసిద్ధ బీజ జనక కణజాలము. సూక్ష్మసిద్ధ బీజ జనక కణజాలము ఇది సమవిభజన చెంది సూక్ష్మసిద్ధ బీజ మాతృ కణజాలాన్ని ఏర్పరుస్తుంది.
ఇది ద్వైస్థితికం. ఈ ద్వైస్థితికంగా ఉన్నటువంటి సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణాలు క్షయకరణ విభజన చెంది 4 సూక్ష్మ సిద్ధ బీజాలను 4 పరాగరేణువులను ఏర్పరుస్తుంది. మనకు మొక్కల్లో సాధారణంగా 2 విభజన కనబడతాయి. సమవిభజన, క్షయకరణ విభజన. సమవిభజన వలన క్రోమోజోముల సంఖ్యలో మార్పు రాదు. క్షయకరణ విభజన వలన క్రోమోజోముల సంఖ్యలో సగాన్ని తగ్గించబడుతుంది. సమవిభజనలో ఒక కణం నుంచి 2 కణాలు వస్తాయి. క్షయకరణ విభజనలో ఒక కణం నుంచి 4 కణాలు వస్తాయి. ఉదాహరణకి మానవుని క్రోమోజోములు 46. అంటే మానవుల్లో సమవిభజన జరిగినప్పుడు ఒక కణం నుంచి 2 కణాలు వస్తాయి. కానీ ఆ కణాలు 46 క్రోమోజోములు యథావిధిగా ఉంటాయి. అంటే క్రోమోజోముల సంఖ్యలో మార్పు రాదు. అదే క్షయకరణ జరిగినప్పుడు మానవుని ఒక కణం నుంచి 4 కణాలు వస్తాయి. ప్రతి కణంలో సగం క్రోమోజోములు ఉంటాయి. అంటే 23 క్రోమోజోములు ఉంటాయండి. సో సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణము క్షయకరణ విభజన చెంది 4 సూక్ష్మ సిద్ధ బీజములు ఏర్పడతాయి. 4 పరాగరేణులు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే విధానాన్ని సిద్ధ బీజ జననము అంటారు. ఇది సిద్ధ బీజ జననము. సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణము నుంచి సూక్ష్మ సిద్ధ బీజములు లేదా పరాగరేణువులు ఏర్పడే విధానాన్ని సిద్ధ బీజ జననము అంటారు. ఇది 2 రకములు. ఒకటి పరంపరిత విధానము, రెండవది ఏకకాలిక విధానం. సో పరంపరిత విధానము అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఏకకాలిక విధానం అంటే ఒకేసారి. సో కణ విభజన జరిగినప్పుడు క్షయకరణ విభజన కావచ్చు, సమవిభజన కావచ్చు, అందులో మొదటగా కేంద్రక విభజన చెందుతుంది. తర్వాత కణద్రవ విభజన చెంది కణకవచం ఏర్పడుతుంది. సో మొదటి విభజన కేంద్రక విభజన, రెండవ విభజన కణద్రవ విభజన. కణద్రవ విభజన వలన కణకవచము ఏర్పడుతుంది. సో పరంపరిత విధానం చూడండి, ఇది పరంపరిత విధానము. ఇది సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణము, ఇక కేంద్రకం ఉంది. ఇది ద్వైస్థితికము, అంటే 2 జట్ల క్రోమోజోములు ఉంటాయి. ఇప్పుడు ఇది క్షయకరణ విభజన జరుగుతుంది. క్షయకరణ జరిగినప్పుడు అందులో 2 విభజనలు ఉంటాయి. దాన్ని మొదటి క్షయకరణ విభజన అంటాము, తర్వాత రెండవ క్షయకరణ విభజన అంటాము. మొదటి క్షయకరణ విభజన జరిగినప్పుడు కేంద్రకం నుంచి ఈ 2 కేంద్రకాలు వచ్చినాయి. ఈ 2 కేంద్రకాలు వచ్చిన వెంటనే కణద్రవ విభజన జరుగుతుంది చూడండి, జరిగి కణకవచము ఏర్పడింది. అంటే ఇప్పుడు మనకు 2 కణాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ 2 కణాల్లో ఉన్న కేంద్రకాలు విభజన చెందడం వలన మళ్ళీ ప్రతి కణంలో ఇంకొక కేంద్రకం అదనంగా వచ్చాయి. ఇప్పుడు వీటిని విభజిస్తూ కణద్రవ విభజన జరుగుతుంది. అంటే కణకవచం ఏర్పడింది. అంటే మొదటి కేంద్రక విభజన, కణకవచం ఏర్పడడం, మళ్ళీ రెండవ కేంద్రక విభజన, మళ్ళీ కణకవచం ఏర్పడడం. అంటే ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. కేంద్రక విభజన, కణద్రవ విభజనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది కాబట్టి దీన్ని పరంపరిత విధానము అంటారు. ఇక ఏకకాలిక విధానము. ఏకకాలిక విధానంలో ఇది సూక్ష్మ సిద్ధ బీజం మాతృకణము. ఇది క్షయకరణ చెందుతుంది. మొదటి క్షయకరణ విభజన. సో 2 కేంద్రకాలు వచ్చేసినాయి. ఇక్కడ కణద్రవ విభజన జరగట్లేదు చూడండి, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరగట్లేదు. జరగకుండా ఈ 2 కేంద్రకాల నుంచి మళ్ళీ 2 కేంద్రకాలు వస్తాయి. అంటే మొత్తం ఇక్కడ 4 కేంద్రకాలు. ఇక్కడ పటంలో మనకు 3 కేంద్రకాలే కనిపిస్తున్నాయి. 4వ కేంద్రకము ఈ కేంద్రకానికి వెనుక వైపుగా ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. సో ఇప్పుడు 4 కేంద్రకాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ కణద్రవ విభజన జరిగి కణకవచాలు ఏర్పడుతున్నాయి. అంటే ఇప్పుడు కణాలుగా మారుతున్నాయి. అంటే కేంద్రక విభజన అంతా ఒకసారి జరుగుతుంది, తర్వాత కణద్రవ విభజన అంతా ఒకసారి జరుగుతుంది. సో ఈ కణద్రవ విభజన జరగడం అనేది ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఈ 2 ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఏకకాలిక విధానము అంటారు. అంటే ఇక్కడ
కేంద్రీయ విభజన జరిగిన తర్వాత కంద్రీయ విభజన జరుగుతుంది, మళ్ళీ కేంద్రీయ విభజన జరిగిన తర్వాత కంద్రీయ విభజన జరుగుతుంది. ఇక్కడ కేంద్రీయ విభజనలన్నీ అయిపోయిన తర్వాత కంద్రీయ విభజన జరుగుతుంది. అది ఏకకాలిక విధానం. సో మొత్తానికి ఒక సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం నుంచి ఏ విధానమైనప్పటికీ కూడా 4 సూక్ష్మ సిద్ధ బీజములు లేదా 4 పరాగరేణువులు ఏర్పడతాయి. మొదటగా ఈ 4 సూక్ష్మ సిద్ధ బీజములు కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని చతుష్కము అంటారు. 4 ఉన్నాయి కాబట్టి దీన్ని చతుష్కము అని అంటారు. తర్వాత చతుష్కము విడిపోయి పరాగరేణువులు విడిపోతాయి. కొన్ని మొక్కల్లో విడిపోయిన పరాగరేణువులన్నీ ముద్దగా కలిసి ఉంటాయి. సో ఆస్క్లిపియడేసి జిల్లెడ్ కుటుంబం ఉన్నటువంటిది. ఆర్కిడేసి కుటుంబం మొక్కల లోపల పరాగరేణువులన్నీ కూడా కలిసిపోయి ముద్దగా ఉంటాయి. అటువంటి పరాగరేణువుల ముద్దను పొలీనియము అని అంటారు. ఇప్పుడు మనము ఒక పరాగరేణువులు ఏ విధంగా ఏర్పడ్డాయో మనం చెప్పుకున్నాము. ఒక పరాగరేణువు యొక్క నిర్మాణం గురించి చదువుకున్నాం. పరాగరేణువు లేదా సూక్ష్మ సిద్ధ బీజము నిర్మాణము. పరాగరేణువు మనము బాహ్యంగా చూస్తే ఈ విధంగా మనకు కనబడుతుంది. పరాగరేణువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది గోళాకారంగా ఉన్నాయి. ఇక్కడ వివిధ ఆకారాల్లో పరాగరేణువులు ఉంటాయి. ఈ పరాగరేణువు యొక్క అంతర్నిర్మాణం తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా ఉంది. పరాగరేణువును ఆవరిస్తూ ఒక కవచం ఉంటుంది. ఇది కవచం. లోపల ఒక కేంద్రకం ఉంటుంది. ప్రాథమిక ఒక కేంద్రకం ఉంటుంది. తర్వాత దశలో 2 కేంద్రకాలుగా మారింది. అది మొదటగా ఒకే కేంద్రకం ఉంటుంది. తర్వాత రెక్టికలు, తర్వాత ఇది కణద్రవ్యము ఉంటుంది. సో పరాగరేణువులో ఒక కేంద్రకం, తర్వాత ఇది ఏకస్థితికం. పరాగరేణు ఆవరిస్తూ ఒక కవచము, పరాగరేణు కవచం. అయితే ఈ పరాగరేణు కవచంలో 2 భాగాలు ఉన్నాయి. ఇది ఎగ్జైన్ బాహ్య సిద్ధ బీజ కవచము, ఇంటైన్ అంతర సిద్ధ బీజ కవచము ఉన్నాయి. బాహ్య సిద్ధ బీజ కవచము ఇది మందంగా ఉంటుంది. తర్వాత వివిధ అలంకరణలతో కూడుకొని ఉంటుంది. చూడండి, ఇక్కడ అలంకరణలు, ఈ అలంకరణలు ఈ విధంగా ఉన్నాయి. అలంకరణలతో కూడుకొని ఉంటుంది. ఈ విధంగా అలంకరణలు ఉండడం వలన పరాగ సంపర్క సమయంలో జంతువులకు సులభంగా అతుక్కోగలుగుతాయి. అదేవిధంగా ఈ అలంకరణలు వర్గీకరణ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ అలంకరణలను బట్టి, ఈ పరాగరేణు ఆకారం బట్టి ఈ మొక్కల వర్గీకరణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జైన్ బాహ్యసిద్ధ బీజ కవచంలో మళ్ళీ 2 పొరలు ఉంటాయి. ఇక్కడ సూచించబడలేదు, కానీ మళ్ళీ దీనిలో 2 పొరలు ఉంటాయి. బయటి పొరను సెగ్జైన్, లోపలి పొరను నెగ్జైన్ అంటారు. ఈ బాహ్యసిద్ధ బీజ కవచంలో అక్కడక్కడ పల్చగా ఉంటుంది. ఇక్కడ పల్చగా ఉంది, ఇక్కడ పల్చగా ఉంది, ఇక్కడ పల్చగా ఉంది. ఈ పల్చటి స్థానాన్ని బీజరంధ్రము, జర్మోపోర్, బీజరంధ్రము అని అంటారు. పరాగరేణువు ఈ స్థానం వద్ద పగులుతుంది. సో పరాగరేణువు పగిలేటువంటి స్థానము బీజరంధ్రము. పరాగకోశం పగిలే స్థానము స్టోమియం. దాని గురించి మనం చెప్పుకున్నాం. సో ఇది 2వ భాగమైనటువంటిది అంతర్సిద్ధ బీజ కవచము, ఇంటైన్. ఇది పల్చగా ఉంటుంది. మళ్ళీ దీనిలో కూడా 2 పొరలు ఉంటాయి. ఇందులో బయటి పొరను ఎక్టో ఇంటైన్ అంటారు, లోపలి పొరను ఎండో ఇంటైన్ అంటారు. ఇక దీనిలో ప్రాథమిక ఒకే కేంద్రకం ఉంటుంది, కానీ ఇక్కడ మనకు 2 కేంద్రకాలు కనిపిస్తున్నాయి. అంటే పరాగరేణువు, పరాగకోశం పగిలి పరాగరేణువులు విడుదలయ్యే సమయానికి 2 కేంద్రకాలు ఉంటాయి, కానీ ప్రాథమిక ఒకటే కేంద్రకం ఉంటుంది. సో ఇక్కడ ఆ దశలో ఇక్కడ పటంలో చూపించడం జరిగింది. సో ఆ ప్రాథమికంగా ఉన్న ఒక కేంద్రకం విభజన చెందడం వలన ఇది నాళికా కేంద్రకము, తర్వాత
ఇది ఉత్పాద కణము ఏర్పడుతుంది. అంటే కేంద్రకం చుట్టూ ఇది కణకవచం కాబట్టి ఇది ఒక కణము. ఇది ఉత్పాద కణము. దీన్ని మనము ఈ కణకవచంగా తీసుకున్నట్టయితే ఇది నాళికా కణంగా మనము చెప్పుకోవచ్చు. సో ఈ 2 కణాల దశలో పరాగకోశం పగిలి పరాగరేణువులు విడుదలవుతాయి. ఇది పరాగరేణువు అనగా సూక్ష్మ సిద్ధ బీజం. సిద్ధ బీజం నుంచి సంయోగ బీజం అభివృద్ధి చెందుతుంది. సంయోగ బీజం నుంచి మళ్ళీ సంయోగ బీజాలు వస్తాయి. సంయోగ బీజాలు కలుసుకొని ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం వస్తుంది. సంయుక్త బీజం నుంచి మళ్ళీ సిద్ధ బీజం వస్తుంది. ఇది ఒకదాని తర్వాత ఒక దశలు ఏకాంతరంగా జరుగుతూ ఉంటాయి. మొదటగా సిద్ధ బీజము, తర్వాత సంయోగ బీజము అనేవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. సో ఇది సిద్ధ బీజము. సో దీన్ని సిద్ధ బీజం, ఇది సిద్ధ బీజము అంటే మొక్క సిద్ధ బీజదము. దీని నుంచి ఇది సిద్ధ బీజం వచ్చింది, సూక్ష్మ సిద్ధ బీజం. సో దీనిలో ఇప్పుడు మనకు పురుష సంయోగ బీజం యొక్క అభివృద్ధి జరుగుతుంది. సో నిజానికి ఇందులో మనం ఏం చెప్పుకున్నాము, ప్రాథమికంగా ఒక కేంద్రకం ఉండాలని చెప్పుకున్నాము. ఈ ఒక కేంద్రకము. సో దీని తర్వాత విభజన చెంది 2 కణాలుగా ఏర్పడింది. నాళికా కణము, ఉత్పాద కణము. అంటే పురుష సంయోగ బీజ అభివృద్ధి ప్రారంభమయ్యింది. అంటే పరాగరేణువు పరాగకోశం నుంచి విడుదలయ్యే సమయానికి 2 కణాలు ఉన్నాయి. నాళికా కణము, ఉత్పాద కణము. అంటే పురుష సంయోగ బీజ అభివృద్ధి ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఈ పరాగరేణువు గాలి ద్వారా కానీ, జంతువుల ద్వారా కానీ, నీటి ద్వారా కానీ ఇది కీలాగ్రాన్ని చేరుతుంది. అలా చేరడాన్ని పరాగ సంపర్కము అని అంటారు. సో మిగిలిన అభివృద్ధి మనకు కీలాగ్రాన్ని చేరిన తర్వాత జరుగుతుంది. అంటే 2 కణాల దశల్లో పరాగరేణువు కీలాగ్రాన్ని చేరుతుంది. మిగిలిన పురుష సంయోగ బీజ అభివృద్ధి అక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కీలాగ్రంలో స్రావాలను తీసుకొని ఈ బాహ్యసిద్ధ బీజ కవచము ఈ బీజరంధ్రం వద్ద పగులుతుంది పల్చగా ఉండడం వల్ల. అప్పుడు లోపల ఉన్నటువంటి ఈ అంతరసిద్ధ బీజ కవచము ఒక నాళం మాదిరిగా పెరుగుతుంది. ఈ నాళాన్ని పరాగనాళం అంటాము. ఈ పరాగనాళంలోనికి ఈ ఉత్పాద కణము, నాళికా కణము 2 ప్రవేశించి ఇక మిగిలిన అభివృద్ధి అక్కడ జరుగుతుంది. ఈ విధంగా పరాగకోశ నిర్మాణము మరియు పరాగరేణువు నిర్మాణం గురించి మనము కూలంకషంగా చర్చించుకున్నాము. థ్యాంక్ యూ.